19వ తారీఖు 12వ నెల లాస్ట్ ఇయర్ 2025కి ఒక కంప్లైంట్ వస్తుందండి. ఏమని అని అంటే ఆయన ఈజ్ ఏ లారీ ఓనర్. నా లారీ పట్టుకున్న దానికి లారీ రిలీజ్ చేసారు. తర్వాత ఆయనని కేసుల నుంచి పేరు తీసేయడానికని 30,000 లంచం డిమాండ్ చేస్తారు. యాక్చువల్లీ ఆ కేసు ఏం చేశారంటే 7/10/2025కి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అవుతుంది. ఎన్ని పీడిఎస్ రైస్ సప్లై చేస్తున్నారని చెప్పేసి దాని మీద కేసు రిజిస్టర్ అవుతుంది. దాన్ని ఎవరైతే లారీ ఓనర్ ఉన్నారో ఆయనని కేసు నుంచి తీసేయడానికి 30,000 డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేస్తే తర్వాత ఆయన వచ్చేసి కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే 20,000కు ఒప్పుకుంటారు. ఈరోజు ఎన్ని డబ్బులు ఇస్తుంటే 2 గంటల ప్రాంతంలో ఎస్ఐ రమేష్ని మేము పట్టుకున్నాం. ఎక్కడ పట్టుకున్నారు? పోలీస్ స్టేషన్. ఏ పోలీస్ స్టేషన్? నువ్వు ఎక్కడున్నావు? పోలీస్ స్టేషనే కదా, కొల్లూరు పోలీస్ స్టేషన్. సరే, ఎస్ఐ గారు ఉన్నారు, వాళ్ళతో చేయండి. ఎంత అమౌంట్ చూస్తారు? 20,000. ఆయన డిమాండ్ చేసింది 30,000. ఆల్రెడీ 5,000 తీసుకున్నాడు. ఇప్పుడు 20,000 ఇస్తుంటే పట్టుకున్నాడు. 30,000 అంటే 25,000. ఇది ఏ కేసు నెంబర్ మాదా లేకపోతే పోలీస్ స్టేషన్? మాదే 1R సిటీ మెదక్ రేంజ్. ఈ పోలీస్ స్టేషన్ 50825 508/2025. మొత్తం ఎంత డిమాండ్ చేశారు? 30,000 చేశానన్నారు, 5,000 ఇచ్చారన్నారు. ఇవాళ 25 అన్నారు. 20 అవును, రెడ్యూస్ చేసారు కదా. అంటే 25కి మాట్లాడుకున్నారా? 20కి మాట్లాడుకున్నాడు. 19వ తారీఖు వచ్చి రిక్వెస్ట్ చేస్తే 20,000 ఇస్తాను సార్ అంటే సరే అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఇస్తుంటే పట్టుకున్నాడు. 5,000 అన్నారు కదా మళ్ళీ. అంతకుముందు ఇచ్చి 5,000 స్టార్టింగ్లో ఇచ్చి లారీ పట్టుకున్నప్పుడు అప్పుడు 6 నెలల క్రితం తీసుకున్నారు. 2 నెలల క్రితం. 2 నెలల క్రితం అంటే మొత్తం 25 అయితే చేస్తారు. అది మాకు ఆన్ రికార్డులో లేదు కాబట్టి అది చెప్తలేదు. ఓకే.